నాకు షరియాలో కొన్ని చట్టాలు నచ్చలేదు, నాకు బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండే చట్టాలు ఏవి నచ్చలేదు. ఇవాళ నేను దాని గురించి పెద్ద గోల చేసి మాట్లాడితే అవివేకం, తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకు? ఇవాళ చట్టం రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జస్ట్ ఫాలో అండ్ అబైడ్ బై దట్. దాన్ని తప్పెవడైనా ఆ రోజున్న మనుస్మృతిని కానీ, లేదా ఇంకొక పరాశరాన్ని కానీ, ఇంకొక దాన్ని కానీ, ఇంకో షరియాని కానీ, ఇంకొక బైబిల్లో ఉండే ఓల్డ్ టెస్టిమెంట్ చట్టాలని కానీ తీసుకొస్తే హీఈస్ పనిషబుల్. అంటే మనకి చెప్పిన ప్రకారంగా శృతులు స్మృతులు రెండిట్లలో స్మృతి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అన్నారు. శృతులు అంటే ఎప్పటికీ మాననివి అనేది మనకి చెప్తారు, మారవు అసలు. ఈ మనుస్మృతి మీద ఇప్పటికీ ఇంకా ఎందుకు ఇంత చర్చ జరగడం అవసరం అంటారా అసలు? అమ్మ, కలవు పారాశరః అంటే కలియుగంలో అసలు మనుస్మృతిని మన వాళ్ళు ఎప్పుడో బ్యాన్ చేసేసారు. అదే బ్యాన్ చేసినటువంటి వాళ్ళు మనుస్మృతిని ద్వాపర యుగంలోనే బ్యాన్ చేసేసారు. కలియుగంలో పరాశర స్మృతినే తీసుకోవాలి, మనుస్మృతి పనికిరాదు. ఒకటి. రెండు, మనువు బ్రాహ్మడు కాదు, ఇది ఖచ్చితంగా గుర్తుండాల్సింది. మూడు, చట్టాలు అనేటటువంటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరే చట్టాలు ఎన్ని మారినాయమ్మా, ఎన్ని మారుతూ పోతున్నాయి. కొత్త చట్టాలు వస్తూ ఉంటాయి, కొత్త టెక్నాలజీ వచ్చే కొద్ది చట్టం మారుతూ ఉంటుంది. స్మృతి అంటే చట్టం, చట్టాలు అనేటటువంటివి చట్టాలు పరిస్థితిని బట్టి మారుతూ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలియదు. ఇప్పుడు బాల్య వివాహం భారతదేశంలో నిషేధం మన చట్టం ప్రకారం. అబ్బా, పూర్వం బాల్య వివాహాలు చేసేవారట, ఎంత దుర్మార్గం, అది ఇది అని మాట్లాడుకుంటాం. ఇవాళ మీరు ఫ్లోరిడా వెళ్ళండి, ఫ్లోరిడా స్టేట్లో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో 14 ఏళ్ల వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని లేదు, చేసేసుకోవచ్చు, వాళ్ళ చట్టం అది. మరి వాళ్ళు ఇప్పుడు 14 ఏళ్ల వాళ్ళకి పెళ్లి చేసుకోకూడదని రూల్ పెట్టలేదు కాబట్టి ఫ్లోరిడాలో ఉన్నవన్నీ ఆటవిక చట్టాలు ఆ స్టేట్లో అని ఎవడో అన్నాడు కదా. వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి మన మీదకి వచ్చి 1000 సంవత్సరాలు దాడి చేస్తే తురుష్కులు ఏం చేస్తారమ్మా, చిన్నప్పుడే పెళ్లి చేసేసి పెళ్ళైన పిల్లల్ని ఎత్తుకుపోరేమో అనే ధైర్యంతో అయినా తీసుకెళ్ళి పెట్టాల్సి. కాలం ఆ పరిస్థితులు ఏమిటి తెలియదు కదా. ఇప్పుడు రాచరికం మనం ఈ భూమి మీద జనాలకు ఉంది, రాచరికం ఉన్నప్పుడు రాచరికం చట్టాలు నడిచినాయి, జమీందారీ చట్టాలు అయినాయి. తర్వాత ఇవాళ ఉన్న చట్టము అనేటటువంటిది తీసుకొని అప్పుడున్న జమీందారు గారు ఆ పాపిష్టి చట్టం పెట్టాడు కాబట్టి చట్టాలన్నీ ఇంతే అంటే వాళ్ళ ఇబ్బందులు ఏమిటో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏమిటో, వాళ్ళ ఆచారాలు అప్పుడు ఏం నడిచినాయో, అప్పటి కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని మీద బెహస్ లేని గొడవ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎందుకు అవసరం లేదు. తర్వాత అదే చర్చ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. ఆ చట్టాన్ని కొట్టేసింది సనాతన వైదిక ధర్మమే. కలవు పారాశర అంటే అర్థం ఏమిటి? పరాశర స్మృతిని తీసుకోండి అన్నారు, పోయింది. అయితే ఏమీ లేదమ్మా, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం యూకే, యుఎస్, సౌత్ కొరియా, సింగపూరు ఇట్లా ప్రపంచంలో అనేక ప్రదేశాలని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మము ఇక్కడ వ్యాప్తి కావాలి, ఇది పోవాలి అని గొడవ చేస్తున్నాం. ఇప్పుడు ఈ లెక్కన మనం గొడవ పెట్టడం మొదలు పెట్టామనుకోండి, నాకు షరియాలో కొన్ని చట్టాలు నచ్చలేదు, నాకు బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండే చట్టాలు ఏవి నచ్చలేదు. ఇవాళ నేను దాని గురించి పెద్ద గోల చేసి మాట్లాడితే అవివేకం, తెలివి తక్కువతనం అవుతుంది. ఎందుకు? ఇవాళ చట్టం రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జస్ట్ ఫాలో అండ్ అబైడ్ బై దట్. దాన్ని తప్పెవడైనా ఆ రోజున్న మనుస్మృతిని కానీ, లేదా ఇంకొక పరాశరాన్ని కానీ, ఇంకొక దాన్ని కానీ, ఇంకో షరియాని కానీ, ఇంకొక బైబిల్లో ఉండే ఓల్డ్ టెస్టిమెంట్ చట్టాలని కానీ తీసుకొస్తే హీఈస్ పనిషబుల్. ఇఫ్ ఇట్ ఈస్ అది అఫెన్స్ కనుక అయితే పనిషబుల్. చట్టం మీద మనం చర్చ చేసుకోకర్లా, హాయిగా మీ ఇష్టం మాట్లాడుకోండి, కానీ దానికి మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ చట్టంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అని పెద్ద డిస్కషన్ కూడా దానికి అక్కర్లా. ఎవడైతే ఇవాళ ఈ చట్టాన్ని తిడుతున్నాడో నేను వాడిని అడుగుతాను కూర్చోబెట్టి, రాజ్యాంగంలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయ్యా, దాని మీద క్షుణ్ణంగా మాట్లాడగలవా? ఎవడు రాజ్యాంగం మీద పూర్తిగా మాట్లాడలేదు. ఇండియన్ లాస్ ఎవడైనా పూర్తిగా మాట్లాడగలడా? ఏమ్మా, ఎవడు మాట్లాడలేడు. కానీ వాడు మనుస్మృతిలో ఎక్కడైనా ఓ పాయింట్ తీసుకొని వచ్చి అనర్గళంగా గంటలు మాట్లాడతాడు. ఏవైనా లోపాలు ఉంటే దిద్దుకోవాలి కాలాన్ని బట్టి. అందులో లోపం ఉందా, దిద్దుకున్నాము. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం మాట్లాడండి, పాతవెందుకు? మా ముత్తాత
వాళ్ళ ముత్తాతను కొట్టాడు అని వాళ్ళు వెళ్ళి ఎవడైనా కేసు పెట్టి వీడిని జైల్లో పెట్టండి, మా ముత్తాతను వీళ్ళ ముత్తాత కొట్టాడు అన్నట్టే ఉంది. అంటే ఎంత గొప్పగా ఉంటుందో జైల్లోకి వెళ్ళి. ఈ కాన్స్టిట్యూషన్ వచ్చాక పాతవి మాట్లాడుకుండేది అంత తెలివిగా ఉంటుంది. కాబట్టి పాతవి ఇప్పుడు అవసరం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రతి మనిషి, ప్రతి ఇండియాలో ఇండియన్ సిటిజన్ హృదయములో ప్రతిష్ట చేసేటటువంటి పని గవర్నమెంట్లు తీసుకోవాలి బాగా. ఎందుకంటే చాలామందికి కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉండట. ఆ కాన్స్టిట్యూషన్ మీద అవగాహన పెంచాలి. ఈ రైట్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ కూర్చున్నాం మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ దిస్ రైట్, అవునండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు పెద్దలు, మహానుభావులు అనేక మంది వాళ్ళు చేసినటువంటి తపస్సు, త్యాగం ఫలం. స్వతంత్రం కోసం కొట్టుకున్నాం, కులాలకు అతీతంగా కొట్టుకున్నాం. అవును, గాంధీ గారు అందరం ఏ కులం కలిసాం. అనాలి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ కులం అంటారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ కులం అంటారు? వాళ్ళందరూ మహానుభావులు, త్యాగం ఇచ్చారు కదా, ఈ ధరిత్రి కోసం ప్రాణత్యాగమే చేశారు కదా. కాబట్టి వాళ్ళందరి త్యాగాల తర్వాత వచ్చిన చట్టాలు ఇవి. పాత చట్టాలను తీసుకురాకూడదు, నా ఒపీనియన్ అయితే. అంతేనండి, కరెక్టే అది.